హాయ్, దిస్ ఈస్ యువర్ సహాను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వెల్లుల్లి కారం కోసం 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 2 ఇలాచి, 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి తీసేసుకున్నాను. అలా అందులోకి 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఎగ్ కర్రీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు యాడ్ చేసేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి కారం యాడ్ చేసేసుకోవాలి. పూర్తిగా వెల్లుల్లి కారం యాడ్ చేసేసాక 5 to 10 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న ఎగ్ కర్రీ ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ. స్పైసీ టేస్టీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహాను వ్లాగ్స్. థ్యాంక్ యూ.